తరుణోపాయం. నీ సలహాను ఆమోదించడం కష్టం. ఒకవేళ మరణించడానికి కానీ బహిష్కరణకు గురి కావడానికి కానీ నీవు స్వచ్ఛందంగా అంగీకరించినప్పటికీ కోశలరాజుకు ఈ విషయం ఏదో విధంగా తెలియక మానదు. ఆపై సంఘమే ఈ శిక్షణ విధించింది అన్న నిర్ణయానికి వచ్చి సంఘంపై తగు చర్య తీసుకోనక మానడు. ఇది జటిలమైన సమస్య అయితే నేను ఒక పరిష్కారాన్ని మీకు సునాయాసంగా సూచించగలను. నేను పరివ్రాజకుడినై ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఇది ఒక రకమైన బహిష్కరమే కదా అని సిద్ధార్థ గౌతముడు అన్నాడు. సేనాపతి దీన్ని ఒక మంచి సలహాగా భావించాడు. కానీ సిద్ధార్థుడు దాన్ని ఆచరణలో పెడతాడా అనే సందేహం ఇంకా అతనిలో ఉన్నది. అందుచేత సేనాపతి సిద్ధార్థునితో, నీవు మీ తల్లిదండ్రుల భార్యా బిడ్డల అంగీకారం పొందకుండా పరివ్రాజకునిగా ఎలా మారగలవు అని అడిగాడు. వారి అంగీకారం పొందడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వారి అంగీకారం లభించినా లభించకపోయినా వెంటనే ఈ దేశాన్ని వదిలి వెళతాను అని ప్రమాణం చేస్తున్నాను అని సిద్ధార్థుడు వారికి హామీ ఇచ్చాడు. సిద్ధార్థుని ప్రతిపాదనే సరి అయిన పరిష్కార మార్గమని సంఘం భావించి వారు దానిని ఆమోదించారు. కార్యకలాపాలను ముగించి సంఘం సమావేశాన్ని ముగించే తరుణంలో ఒక శాఖ యువకుడు లేచి నిలబడి, నేను చెప్పేది కాస్త వినండి, ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పదలిచాను అని అన్నాడు. మాట్లాడడానికి అనుమతి ఇవ్వగా అతడు ఇలా అన్నాడు. సిద్ధార్థ గౌతముడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఈ దేశాన్ని విడిచి తక్షణమే వెళ్ళిపోతాడనే విషయంలో నాకేమాత్రమూ సందేహం లేదు. కానీ ఒక విషయం నాకు నచ్చలేదు. ఇప్పుడు కొద్దిసేపట్లో సిద్ధార్థుడు కనుమరుగవుతాడు. అప్పుడు ఈ సంఘం కొరియలపై యుద్ధ నిర్ణయానికి తక్షణ కార్యరూపం ఇవ్వాలనుకుంటున్నదా? ఈ విషయమై మరొక్కసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా సిద్ధార్థ గౌతముని బహిష్కరణ గురించి కోశలరాజుకు తెలిసి తీరుతుంది. వెనువెంటనే కొలియులపై శాకిలు యుద్ధాన్ని ప్రకటిస్తే కొలియులపై యుద్ధాన్ని వ్యతిరేకించినందువల్లనే సిద్ధార్థుడు వెళ్ళిపోయాడని కోశలరాజు గ్రహిస్తాడు. ఇది మనకు శ్రేయోదాయకం కాదు. కానీ సిద్ధార్థ గౌతముని బహిష్కరణ తర్వాత యుద్ధాన్ని ప్రకటించడానికి మధ్య కొంత వ్యవధి ఇస్తే ఆ రెండిటికి మధ్య గల సంబంధాన్ని కోశలరాజు గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుంది అని నేను ప్రతిపాదిస్తున్నాను. దీన్ని చాలా ముఖ్యమైన ప్రతిపాదనగా సంఘం పరిగణించింది. ఆపద్ధర్మంగా ఈ విషయాన్ని సంఘం అంగీకరించడానికి నిర్ణయించింది. విషాదభరితమైన శాక్య సంఘ సమావేశం ఆ విధంగా ముగిసింది.